వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025-27 సైకిల్ ఉత్కంఠంగా కొనసాగుతుంది. వెస్టిండీస్పై ఆస్ట్రేలియా సాధించిన ఘన విజయం, ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా ఓటమి తర్వాత పాయింట్ల పట్టికలో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ అగ్రస్థానాల్లో నిలిచాయి. అయితే ఇరు జట్లు కూడా తమ మొదటి మ్యాచ్లను గెలుచుకుని 100% పాయింట్ల పర్సంటేజ్తో సమానంగా కొనసాగుతున్నాయి. అయితే ఆస్ట్రేలియా ఒక మ్యాచ్ ఆడి ఒక విజయం సాధించి 0 ఓటములతో కొనసాగుతుంటే, ఇక ముఖ్యంగా ఇక్కడ తొలి టెస్ట్లో 159 పరుగుల తేడాతో గెలవడంతో ఆస్ట్రేలియా ఈ డబ్ల్యూటీసీ సైకిల్ను ఘనంగా ప్రారంభించింది. ఇక ఇంగ్లాండ్ వచ్చేసరికి 5 వికెట్ల తేడాతో మొన్న మొదటి టెస్ట్ మ్యాచ్ భారత్తో గెలిచింది కదా. అయితే ఆస్ట్రేలియా వలె ఫస్ట్ మ్యాచ్ ఆడి ఫస్ట్ విజయంతో ఇంగ్లాండ్ 12 పాయింట్లతో 100%తోనే రెండో స్థానంలోనే ఉంది. అయితే ఇక శ్రీలంక 2 మ్యాచ్ల్లో ఒక విజయం, అలాగే ఇంకొక విజయం సాధించాల్సి ఉన్న సమయంలో మూడో స్థానంలో ఉందన్నమాట. అయితే ఇక ఆ తర్వాత శ్రీలంక తర్వాత బంగ్లాదేశ్, తర్వాత భారత్ జట్టులో ఉన్నాయి. అయితే భారత జట్టు ఆడిన ఒకటి ఓటమితో ప్రారంభించింది కాబట్టి 0% పాయింట్స్ పర్సంటేజ్ అనేది ఉంటుంది. అయితే ఇంగ్లాండ్తో జరుగుతున్న 5 టెస్ట్ మ్యాచ్ల సిరీస్లో తొలి టెస్ట్ ఓటమి తర్వాత భారత్ ఇప్పుడు బాగా దూసుకు వెళ్ళాలి, మెరుగైన ప్రదర్శన చెయ్యాలి. 2025-27 డబ్ల్యూటీసీ సైకిల్లో భారత్, బంగ్లాదేశ్, పాకిస్తాన్లతో ఆడదు. అయితే ఇది టీమిండియా షెడ్యూల్ని మరింత సవాల్గా మారుస్తుంది. సో ఇప్పుడు రాబోయే మ్యాచ్లో చక్కగా గెలుపును సాధించాలి, లేకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు చూడండి, 5th స్థానంలో ఇండియా ఉంది కదా. సో ఇండియా 5th స్థానంలో ఉంది కాబట్టి మెరుగైన ఆట ప్రదర్శిస్తే తప్ప ఇక ముందుకు దూసుకువెళ్ళదు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.